హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తులసమ్మ అమ్మవారి దగ్గర ముగ్గు అనమాట. ఇలా వేసుకుంటే చాలా మంచిదండి. కలర్స్ తోటి వేసుకోండి, బాగుంటుంది. ఈరోజు నుంచి సోమవారం కదండి, ఇంకా పండగ పనులు మొదలు పెట్టుకుందాం అని చెప్పేసి బూజులు దులపటం, షెల్ఫులు దులుపుకోవటం, అంతా కిటికీలు తుడుచుకోవటం అంతా స్టార్ట్ చేసానండి. ఇంకా ఈరోజు నుంచి ఒక 2 డేస్ 3 డేస్ అయితే అయిపోద్ది. బూజులు ఈరోజు నుంచే స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్గా ముందుగా మంచి టేస్టీ దోశ అండి. మంచి దోశ పోసుకొని వేడివేడిగా చక్కగా తినేసి ఇంకా పని మొదలు పెట్టేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేసుకున్నాను అనమాట. మంచి దోశ వేసుకొని చక్కగా ఎంత రౌండ్గా చక్కగా వస్తుందో చూసారండి. మనం కొలతలతో పోసుకుంటే బాగా వస్తాయండి దోశలు. ఇలాగా దోశ వేసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో. పండగ అంటే ఇంకా మనకి బాగా పని ఉంటుంది కదండి. ఇది ఒక్కటేనమాట పెద్ద పండగ అంటే ఇదేనమాట. మన సంక్రాంతి పండగ 3 రోజులు చేసుకునే పండగ ఇదేనండి. చక్కగా అన్నీ దులిపేసుకొని చక్కగా మనం ఇల్లంతా క్లీన్గా ఉంచుకొని మనం పండగ చేసుకుంటాం కదా. ఈ రోజు నుంచి అన్ని బెడ్షీట్లు అవన్నీ వేసానండి. ఒక 3-4 సార్లు వేసేసి బెడ్షీట్లు అన్నీ చక్కగా ఆరేసుకొని బాగా మడతలు పెట్టుకొని ఎండ కొడుతుంది కదా బయట, బాగా క్లీన్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క పని అయిపోతే మనకి ఇల్లంతా పండగ వచ్చేసరికి శుభ్రంగా ఉంటుంది కదా, అలాగనమాట. ఇంకా స్టార్ట్ చేసాను ఈరోజు నుంచే బూజులు దులపటం అంతానమాట. పలసగా వేసుకోనండి, మంచిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే క్రిస్పీగా ఉంటుందండి దోశ, బాగుంటుంది. తర్వాత కొబ్బరి చట్నీ అండి. పచ్చి కొబ్బరి పెట్టి పచ్చి కొబ్బరి, పల్లీలు, పచ్చిమిరపకాయలు వేసి చక్కగా కొంచెం వెల్లుల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేయించుకొని మిక్సీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. సరిపోయినంత సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకొని ఆ చట్నీ తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ దోశల్లోకి బాగుంటుంది. అల్లం చట్నీ కూడా బాగుంటుందండి. టమాటా చట్నీ అయినా బాగుంటుంది. దోశల్లోకి చట్నీ వేసుకున్నా కూడా సూపర్ ఉంటుంది అన్నమాట. ఎర్రకారం చేయలేదండి. ఇంకా పప్పుల చట్నీ చేసి తర్వాత దానిపైన లైట్గా అది పుట్నాల పొడి జల్లాను అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో దోశ. మంచి క్రిస్పీగా వచ్చింది అనమాట. భలే టేస్ట్గా ఉందండి దోశ. ఇలా వేడి దోశ వేసి మా బాబుకు, నాకు, మా వారికి అందరికి ఇచ్చాను. చక్కగా ఇది అయిపోయిన తర్వాత ఇక స్టార్ట్ చేశానండి. డబ్బాలు అవన్నీ స్టీల్ సామాను, షెల్ఫ్లు అనమాట. మన కిచెన్లో పని అయిపోతే మొన్నేమంతానేమో ఒక 2 డేస్ పట్టిందండి. దేవుడి రూము అక్కడ అయిపోయింది. తర్వాత కిచెన్ అనమాట. మనకి కిచెన్ అయిపోయింది అనుకో ఎంతో పని అయిపోయినట్టు ఉంటుందన్నమాట. కిచెన్ పని అంతా అయిపోయిందండి. డబ్బాలు అవన్నీ తీసేసి మంచిగా పేపర్లు వేసేసి దులిపి మనం క్లాత్ పెట్టి కూడా తుడవాలన్నమాట. దుమ్ము లేకుండా పేపర్లన్నీ తీసేసి వేరే పేపర్లు మార్చుకొని చక్కగా వాటిలోకి ఆ డబ్బాలన్నీ కడిగి పొడి క్లాత్ పెట్టేసి తుడుచుకొని చక్కగా మనం అదంతా షెల్ఫ్లను చదురుకుంటేనండి మళ్ళీ 2 నెలలు అలాగే ఉంటాయి అన్నమాట. బాగుంటాయి. ఇక తలతల మెరుస్తా అలా చేస్తానండి. దోశ ఒకటేమో ఇందా చట్నీ వేసింది, ఒకటేమో ప్లెయిన్ దోశ తింటాడనమాట మా బాబు. చూడండి ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా, కలర్ఫుల్గా ఉంటాయండి. మెత్తగా కూడా ఉంటాయి. అంటే గట్టిగా కొంచెం క్రిస్పీగా అంటే చేసుకోవచ్చు, కొంచెం మెత్తగా కావాలంటే కూడా అలాగైనా పోసుకోవచ్చు అన్నమాట. అదనమాట. ఇంకా ఇల్లు అంతా అయిపోయిందండి. ఇంట్లో అంతా దులిపి క్లీన్ చేసి వచ్చేసాను. బయట అనమాట కార్ పార్కింగ్ మనం కాంపౌండ్ హాల్లో తీసుకొని చక్కగా శుభ్రంగా దులిపేసానండి. ఎడన్నా బూజులు అయితే ఉండవులే, మనం దులుపుకుంటాం కదా. ఆదివారం దులుపుతానండి. ఏమన్నా ఉండా కూడా అట్లా బూజు కర్ర పెట్టి ఇల్లంతా అట్లా ఆడించుకొస్తానమాట. అట్లా దులిపితే శుభ్రంగా మనకి ఎక్కువ పట్టకుండా ఉంటుందండి. అది బూజు అనేది ఎక్కువ లేకుండా ఉంటుంది అన్నమాట. ఆదివారం మనం ఇలా చేసుకుంటే అంత కష్టం అనిపించదు. ఎప్పుడు బూజు అప్పుడు తీసేసుకుంటూ ఉంటుంటే వారం అలాగా ఎక్కడన్నా కొంచెం అలా పట్టినట్టున్నా కూడా దులిపేసానండి. పండగ పనులు స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా రేపటి నుంచి పిండి వంటలు ఉంటాయి కదండి, అవి చేసుకోవాలి. అన్నీ ఒకసారి అంటే కష్టం కదండి. మనకి ఇంకా పండగ 3 రోజులు మనకి ముగ్గులు ఉంటాయి కదా, ముగ్గులు, గొబ్బెమ్మలు,
అన్నీ చేసుకోవటం అది వేరే అది ఉంటుంది అన్నమాట పని మనకి. ఇలా ఒక్కొక్కటి పని అమ్మంటే పని మనం స్టార్ట్ చేసుకుంటుంటే మనకి ఫ్రీ అనిపించిద్ది, అంత కష్టం అనిపించదు మనకి. అలాగ రేపు మంగళవారం కదండి, రేపు బూజులు దులపటం మొదలు పెట్టకూడదు కాబట్టి ఈరోజేమో నేను స్టార్ట్ చేశాను అన్నమాట. అన్ని షెల్ఫ్లు, మనం పిండి వంటలు చేసుకున్న ఈ బేషన్లు, గిన్నెలు, డబ్బాలు అన్నీ కడిగిచ్చేసానండి. ఈరోజు పని అమ్మాయితో కడిగేసి వెళ్ళింది. రోజు కొన్ని కడిగించుకుంటున్నాను అనమాట. కిచెన్ పని ఈరోజుతో అయిపోయిందండి. బూజులు, కిచెన్ పని అంతా అయిపోయింది. ఇంకా హాల్లో కూడా రేపు ఒక్కరోజు హాల్లో చేసుకుంటే అయిపోద్ది. చూడండి బయట అంతా చుట్టూతో అయిపోయింది అనమాట ఈరోజుతో బూజులను. ఇలాగా నీట్గా అంతా ఇలాంటి వాటిలో కూడా ఈ డబ్బాలలో ఇట్లా బూజులు ఉంటాయండి. మనకి సైడ్లో అమ్మటి కనిపించకుండా ఉంటుంది దుమ్ము. రోడ్డు అమ్మటి ఇల్లు కదా, చూడండి ఎంత నీట్గా ఉందో. శుభ్రంగా ఇలాగన్నమాట నీట్గా దులిపేసేసి చక్కగా చూడండి. ఏమన్నా దుమ్ము ఉందేమో, నీట్గా ఉంది కదా. ఇలా శుభ్రంగా క్లీన్గా ఉంది కదండి, నీట్గా. మళ్ళీ ఆంటీ వచ్చారండి ఇంటికి. ఆంటీ ఏంటది? మా దొడ్లో సంపంగి పూలు పూసినాయి, నువ్వు పెట్టుకుంటావని తీసుకొచ్చా. అవునా, ఎన్ని పూలు పూసినాయి ఆంటీ? కొమ్మకి 2 పూసినాయి, రోజు పూస్తాయి కదా. బాగా మంచి స్మెల్ వస్తాయి కదా. సంపంగి పూలు మంచి స్మెల్. ఇలా తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకున్నా కూడా మంచి స్మెల్ వస్తాయి అంట ఆంటీ కదా. దేవుడికి పెట్టిన తర్వాత మనం తీసుకెళ్ళి పెట్టుకుంటే కూడా బాగా మంచి స్మెల్ అంట. ఇంకేంటి, ఈరోజు ఆంటీ మంచి చీరలు తీసుకొచ్చారండి సంక్రాంతి పండగకి. మనకు చూపించుతారు, మీకు కూడా చూపించుతారు. రండి చూద్దాం ఏం చీరలు తీసుకొచ్చారు, ఏం కథ. ఈ చీర కట్టుకున్న చీర కూడా బాగుంది. ఏం చీర ఆంటీ ఇది? బెనారస్ జూట్. బెనారసా? బాగుంది, కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందన్నమాట. సరేనా, చూపించుతారా ఏం చీరలు తీసుకొచ్చారా ఆంటీ? బెనారస్ 3, కాటన్ 4 తెచ్చుకున్నాం సంక్రాంతికి. చూద్దాం రండి మనం కూడా. దూరం ఉండి పద్మా. ఆంటీ చూపించుతారా? హాయ్ అమ్మా. కాటన్ చీర ఆంటీ? ఏం ప్రింట్? కాటన్. కోటనా? కోట అనమాట, కాటన్లో కోట. బాగుంది కలర్ కాంబినేషన్. ఇది పళ్ళు. ఇది ప్రింట్ ఏం ప్రింట్? ఇది కలంకారీ ప్రింటా? కలంకారీనే. ఇది బ్లౌజ్. బ్లౌజు ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి చక్కగా శారీ బార్డర్ వచ్చేసింది. బాగుంది ఈ కలర్ కాంబినేషన్. బాగుందా ఆంటీ? ఈ కలర్ కూడా బాగుందా ఆంటీ? వైట్ పింక్, బేబీ పింక్ వచ్చింది కదా. 2 కట్టుకున్నాయి ఇట్లాంటి, వైట్ బ్లాక్ 2. 750 పడుతుంది. ప్యూర్ కాటన్ ఇది. ఏమేమంత రేట్ వేస్తుంది? 50 రూపాయలు. వైట్ పింక్ అమ్మ, స్ట్రైప్స్ అన్నమాట డిజైన్. ఇది పళ్ళు, క్రాస్ డిజైన్ వచ్చింది. బాగుంది. బేబీ పింకు వైట్ కలిసి వచ్చేసరికి కలర్ కాంబినేషన్ అదిరిపోయింది అసలు. బాగుంది. బ్లౌజ్ ఏదా ఆంటీ? దీనికి కూడా శారీలో బార్డర్ హ్యాండ్స్కి వచ్చింది. బ్లౌజు శారీ కలర్ ఏమో బార్డర్. బాగుంది. ఇది ఏమేలా ఆంటీ? ఎల్లో అమ్మ, యాష్ కలర్. లెమన్ ఎల్లో. ఇది కాటనేనా? ఇది కూడా కాటన్, మామూలు ప్యూర్ కాటన్.
ఇంకా వచ్చేది ఎండాకాలం కాబట్టి బాగుంది ఆంటీ డిజైను, చాలా బాగుంది చీర. ఇది బ్లౌజ్ అమ్మా. హ్యాష్ కలరు బ్లౌజ్ వచ్చిందన్నమాట. అవును, చీర పని ఎవరికైనా సరిపోయిద్ది. లావుగుండా కూడా కదా. చీర పన్నా వచ్చింది, బ్లౌజ్ కూడా బాగుంది. కలంకారీ ప్రింట అప్పుడే అందేగా వాళ్ళు ఏది పళ్ళు. ఇదేది, ఇది కూడా కాటన్ అయినా కోట, కోటా కాటనా? కోట కలంకారీ. ఇది బ్లౌజ్. ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది. అంతా వీళ్ళు కలంకారీ. ఇప్పుడు ఇదే ఫ్యాషన్ కదా, అదే అందుకే కాటన్ తీసుకోకుండా కోటానే 2 తీసుకున్నాం. అది ఇది 2 కోటానే. అవును, బాగుంది. కుందేళ్ళు, అమ్మాయి బొమ్మలు అన్నీ బాగున్నాయి ఆంటీ కదా. వీణలు, అదే వీణలు వాయించినట్టు పట్టుకొని ఉన్నారనమాట. బాగుంది శారీ, కట్టుకుంటే చాలా బాగుంటుంది ఆంటీ. కలర్ కూడా ఇదొక మెహందీ కలర్ అనమాట. మెహందీ కలరు కొంగు వచ్చింది, పవిటి కొంగు, బాగుంది. శారీ మొత్తం అదే ప్రింట్, ఇది వచ్చింది ప్రింట్ అది. అవును, మెహందీ కలరు బ్లౌజ్ కూడా అదే వచ్చింది. బ్లౌజ్ బాగా వచ్చింది చీర, బాగుంది. ఇదేం శారీ ఆంటీ? బెనారస్ అమ్మ. బెనారస్ పట్టు. పట్టే. బాగుంది, బార్డర్ కూడా లైట్ వెయిట్. లైట్ వెయిట్ అంతా బుటీలును పళ్ళు. రన్నింగ్ లో బ్లౌజ్. ఇది హ్యాండ్స్ కి, హ్యాండ్స్ కూడా బార్డర్ వచ్చిందనమాట. చక్కగా ఎవరైనా కుట్టించుకొని వేసుకోవచ్చు, ఎవరైనా కట్టుకునే శారీ ఇది. చిన్నోళ్ళైనా కట్టుకోవచ్చు, ఎందుకంటే లైట్ వెయిట్ ఉంది. కలర్ కూడా బాగుంది. బార్డర్ లైట్ బేబీ పింక్ అన్నమాట, బాగుంది. బాగుంది ఆంటీ, మీకు బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎవరైనా కట్టుకోవచ్చు, చిన్నాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఈ చీర. అవును, బాగుంది. ఇదేం చీర ఆంటీ? బెనారస్ అమ్మ. ఇది పళ్ళు. చీర అంతా బుటీలు, స్నఫ్ కలర్ అన్నమాట. అదే బాగుంది చీర కలరు. లైట్ కలర్ చీరలు కదా ఆంటీ, కట్టుకుంటేనే బాగుంటాయి. రన్నింగ్ లోనేమో బ్లౌజ్ వచ్చింది. అవును, స్నఫ్ కలర్ బ్లౌజ్ డిజైనర్ తీసుకున్నా బాగుంటుంది. ఆంటీ శారీ బాగుంది ఆంటీ. ఎంత పడ్డది రేట్ ఇది? 3000 పడిందమ్మా. 3000? చాలా బాగుంది, లైట్ వెయిట్ శారీ కదా. ఈ కట్ చేసేసుకుని డిజైనర్ది కుట్టించుకుంటే బాగుంటుంది ఎవరికైనా. చిన్నాళ్ళైనా కట్టుకోవచ్చు, ఎవరికైనా బాగుంటుంది. బాగుంది. సీ గ్రీన్ చాలా బాగుంది ఆంటీ. ఇది కూడా బాగుంది శారీ, చాలా బాగుంది. ఇది పళ్ళు అమ్మ. ఇది కూడా బెనారసే. అంటే అసలు ట్రావెలింగ్కి, అలా గుళ్ళల్లోకి వెళ్ళటానికి ఇలా బాగుంటుంది. చిన్న చిన్న ఫంక్షన్కి బాగుంటుంది కదా, లైట్ వెయిట్గా ఉంటాయి అని చెప్పేసి ఇలాంటి శారీస్ సెలెక్షన్ చేసుకుంటారు కదా. శారీ మొత్తం ఇట్లా. ఇది పళ్ళు. లతలు, తీగలు తీగలుగా ఆకులు లతల్లాగా బాగా వచ్చింది. మధ్య మధ్యలో ఫ్లవర్స్ వచ్చినాయి. బ్లౌజ్ కూడా చిన్న బార్డర్ వచ్చింది చక్కగా. ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, మామూలుగా ఇది చిన్న హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు. రన్నింగ్లో వచ్చింది బ్లౌజ్. కలర్ బాగుంది ఆంటీ, చాలా బాగుంది. పువ్వులు వచ్చినాయి చక్కగాను, ఇలా బార్డర్ కూడా బాగుంది. కొంగు కూడా బాగా వచ్చింది.
బాగుందా ఆంటీ అలాగా? బాగుంది శారీ. కలర్ బాగుంటుంది. బాగుంది. చూడు బాగుంది కలర్, లైట్ కలరు. అసలు గ్రీన్ కదా, ఎవరికైనా బాగుంటుంది ఈ కలరు. చాలా బాగుంది ఆంటీ మీకు. బాగున్నాయి ఆంటీ, 3 చీరలు బాగున్నాయి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి. 3 లైట్ కలర్లు ఉన్నాయి కదా. కాటన్ శారీస్ ఏమో 800 ఒకటి. బెనారస్ శారీస్ ఏమో 3000. 3000. కాటన్ 800 పడ్డాయి ఒక్కొక్కటి. చాలా బాగుంది. ఎండాకాలం వస్తే మళ్ళా రేట్లు పెరుగుతాయి ఆంటీ. అది ఎప్పుడు కాటనే పట్టుకుంటాం. అవును, బాగుండేలే. ఇప్పుడు తీసుకోవటమే బెటర్ అసలు. ఈ క్లాత్లో అప్పటికల్లా మళ్ళీ 900 చెప్తారు. బాగుండేలే. ఆంటీ సంక్రాంతి పండగకి 7 చీరలా మీకు? రేటు తక్కువ, 3000 పెట్టి తీసుకొని. బాగున్నాయి ఆంటీ శారీస్, చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి ఆంటీ. ఏ చీర నచ్చిందో మా నాన్న కామెంట్ పెడతారులే. ఓకేనా? బాయ్. కూడా సంక్రాంతి పండగకి చీరలు తీసుకున్నానండి. నాయి కూడా చూపించమని చెప్తున్నా ఆంటీ తోటి. ఇది కంచిలో తీసుకున్నాను అనమాట. మొన్న టూర్లు వెళ్ళాం కదా మేము, అక్కడ తీసుకొచ్చుకున్నానండి. ఇట్లా వంపులుగా వచ్చిందనమాట డిజైన్, బార్డరు. ఇది ఇది బ్లౌజ్ అనమాట. ఇదంతా బ్లౌజ్ అనమాట. చాలా బ్లౌజ్ నచ్చే నేను చీర తీసుకున్నాను. కంచిలో తీసుకున్నాను అనమాట. వంకాయ కలరు, చీర అంతానేమో రెడ్ అనమాట. చాలా బాగుంది, నచ్చి తీసుకున్నాను. ఇదంతా పళ్ళు అనమాట. పళ్ళు ఇదంతా. అది బ్లౌజు, ఇది పళ్ళు అనమాట. ఈ ఫ్యాషన్ కదా ఇప్పుడు, రాగి బార్డరు, పైనేమో ఒక చిన్న బార్డర్ వచ్చింది. పైనేమో కొంచెం కిందంతా ఇది ఈ బార్డర్ వచ్చిందండి. చక్కగా ఇట్లా పువ్వుల్లాగా వచ్చింది. కాపర్ బార్డర్ అనమాట. ఈ కిందంతా పద్మాలు వచ్చినాయి. ఇలా డిజైన్ అన్నమాట. ఇలా వచ్చింది. రెడ్ కలర్, మంచి రెడ్ అండి, చాలా బాగుంది. ఈ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను అనమాట. ఈ కలర్ బార్డర్లో నాకు లేదన్నమాట చీర, తీసుకున్నాను. కంచిలో తీసుకున్నాం అనమాట. బాగుందా ఆంటీ శారీ? మీకు నచ్చిందా? బాగుంది కదండి. బాగుందా ఆంటీ? పళ్ళు, చీర అంతా బ్లూ, లైట్ గ్రీన్, స్కై బ్లూ పళ్ళు, స్కై బ్లూ బార్డర్, కింద పెద్ద బార్డర్, పైన చిన్న బార్డర్. ఇప్పుడు ఈ బార్డర్ ఫ్యాషన్ అంట అసలు. బాగుంది. ఈ చీర వచ్చేసి 2500 పడ్డదండి. ఆనుటెక్స్లో తెప్పించుకున్నాను అనమాట. ఏం తీసుకొచ్చారు. బాగుంది చీర అంతా. ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్. బార్డర్ వచ్చింది హ్యాండ్స్కి కూడా. ఫుల్ అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే చిన్నగా అయినా పెట్టుకోవచ్చు. హాఫ్ అయినా అట్లా 3/4 హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు అంటే. పెద్ద బార్డర్ వచ్చింది కదా. ఇది ఇంకొక ఆరెంజ్లో బాగా డార్క్ అండి. ఆరెంజ్ పింక్ కలిసి పండు మిరప కలిసి ఉంది. బాగుంది. ఇది బెనారసా? బెనారస్లో ఇది ఒక ఫ్యాన్సీ చీర అన్నమాట. ఇలా వచ్చింది. ఇలా ఆరెంజ్ కలరు, గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. లేస్ వచ్చింది ఇలాగా. ఇది ఒక చీర అన్నమాట. ఆంటీ 7 చీరలు తెప్పించుకుంటే నేను 3 తెప్పించుకున్నా. బాగుందా? ఇదొక చీర అండి. బ్లౌజ్ ఏదా ఆంటీ? గ్రీన్ వచ్చింది. గ్రీన్కి హ్యాండ్స్కి కూడాను ఇదిగో ఈ బార్డర్ వచ్చింది అనమాట. ఇదిగో ఈ బార్డర్ వచ్చింది.
రన్నింగ్లో ఇచ్చాడు. రన్నింగ్లో ఇది బ్లౌజ్ అంతా గ్రీన్ ప్లెయిన్ ఇచ్చాడు అనమాట. బాగా హెవీగా ఉంది కాబట్టి వర్క్ అంతా గ్రీన్ ఉంది కాబట్టి చీర అంతా హెవీగా ఉందిగా ప్లెయిన్ ఇచ్చేసాడు ఆ బ్లౌజ్ అంతా. బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది. బాగుందిలే, బాగుంది ఆంటీ కలరు. ఆరెంజ్ వచ్చేసరికి, ఆరెంజ్ మీద గ్రీన్ వచ్చేసరికి బాగా అనిపించింది బార్డర్. ఈ 3 చీరలు నాకు సంక్రాంతి పండగ అన్నమాట. ఒకటి భోగి పండగకి, ఇంకొకటి సంక్రాంతికి, ఇంకోటి కౌనముకి అన్నమాట. మూడు రోజులు మూడు చీరలు. బాగుంది.